ఈవెన్ మీనాక్షి శేషాద్రి has done so well. ఆ బ్లాంక్ పెట్టడం చాలా కష్టం. అంటే డెడ్గా కాదు, డెడ్ వేరు బ్లాంక్ వేరు, ఇవన్నీ చాలా రకరకాలుగా ఉంటాయి. అసలు మతిపోయి చూడటం వేరు, మనకి తెలుస్తుంది అక్కడ. ఇట్ ఈస్ నాట్ జస్ట్ స్విచ్చింగ్ ఆఫ్ ఆల్ యువర్ ఎలిమెంట్స్ అండ్ దెన్ లుకింగ్ దేర్ కాదు. ఆల్ ఆర్ ఫంక్షనింగ్, పారామీటర్స్ అన్నీ పనిచేస్తూ ఉంటాయి, కానీ ఎక్కదు లోపలికి. నువ్వు చెప్పడమయ్యారు, రాత్రి మీరు అరవలేదు. మాట్లాడండి, నాకు మీరు అక్కడే సాక్ష్యం. వీళ్ళంతా నన్ను తప్పడుతున్నారు, నన్ను నానా మాట్లాడుతున్నారు. మాట్లాడండి, నేను రాత్రి మీ మీద ముందు చీరలాగాడా జాకెట్ చింపాడా చెప్పండి అమ్మాయి గారు. అందులో ఇంకొక షేడ్ మళ్ళీ సెకండ్ హాఫ్ లో ఒక జోకర్ వేషంలో ఒక పాట. అవును 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 ఆ పిల్లల్ని నవ్వించడం కోసంగా, ఆ అమ్మాయిని నవ్వించడం కోసంగా పడే తాపత్రయం అది. సో సూపర్ఫిషియల్ గా నవ్వించాలని ప్రయత్నం చేస్తూ జోకర్ గా ఉన్నా సరే దాని వెనకాల బిహైండ్ దట్ ఆ తపన, అమ్మాయిని నవ్వించాలని ఆర్ద్రత, ఇది రెండు బాగా మిక్స్ అయ్యి ఆ మేకప్ లో అది చేయడం కూడా చాలా కష్టం సార్. త్రూ అవుట్ సాంగ్ వైరు తోటి చిన్న యాక్సిడెంట్ అయింది. ప్రభుదేవ కోరియోగ్రాఫ్ చాలా బాగా చేస్తారు ప్రభుదేవ. ఒడి ఒడియప్ప ఓ నామాలొప్ప శివాయ తప్ప చెప్పయ్యప్ప ఓ పిగ్గ ఓ చన్నప్ప ఆవులు నీపే అందరి గోపాలప్ప పల్లవి చెప్ప పై చరణం నువ్వే చెప్పేరప్ప. దర్శకత్వ విశ్వరూపం ఒక పక్కనైతే నటనాపరంగా మీ పర్ఫార్మెన్స్ కూడా ఒక విశ్వరూపం ఉంటుంది సార్. మీరు ఇందాక చాలా సీన్లు మాట్లాడుకున్నట్టే ఆ మెంటల్ హాస్పిటల్లో అద్దంలో తన్ని తాను నిందించుకుంటూ చేసే ఒక అద్భుతమైన సీన్ సార్ అది. ఇది ఇమేజ్ పెరిగే కొలది ఒక్కొక్కసారి యాడ్వర్స్ రియాక్షన్స్ ఎలాగ వస్తాయి అనే దానికి అదొకటి. అది డైరెక్టర్ గారు కానీ నేను కానీ ఆ సీన్ని చాలా ఇష్టపడి పర్ఫార్మెన్స్కి అవకాశం ఉంటుంది అని చెప్పి ఆయన చెప్పడం, అంతగా నేను ఇన్వాల్వ్ అయ్యి చేయటం అన్నీ చేసాం. అండ్ బియాండ్ దట్ ఇంకొక ఇమేజ్ అనేది ఉంటుంది, ఇంకో రకమైనటువంటి రిసెప్షను ఫ్యాన్స్లో కానివ్వండి ప్రేక్షకులో ఉంటుంది అన్నది మేము దృష్టిలో పెట్టుకోవాలి. ఆ క్షణం ఊహించలేదు. కానీ ఆ ఇమేజ్లో ఏ ఫేస్ని అయితే మేము లైక్ చేసి ఇంత ఆరాధించి అభిమానిస్తామో ఆ వ్యక్తి తన ఫేస్ని అద్దంలో చూసుకుని తను నిందించుకోవడం అనేది అది మాకు చాలా హర్టింగ్ అనిపించింది. మేము ఒప్పుకోము ఈ సీన్ అని చెప్పేసి ప్రొజెక్ట్ రూమ్లోకి వెళ్ళి ఆ ఫిలింని అంతవరకు దాన్ని చాప్ చేసేలాగా కట్ చేసి లాగా అంత ఉధృతంగా ఫ్యాన్స్ నుంచి అన్ని చోట్ల ఉండేసరికి మేము షాక్ తిన్నాం. అండ్ ఒక్కొక్కసారి బియాండ్ దట్ మనకు తెలియకుండా కొన్ని జరుగుతుంటాయేమో. ఆ సీన్లో అది వాళ్ళ తరపు నుంచి చూస్తుంటే మేబీ దే ఆర్ రైట్, అది వాళ్ళ అభిమానమే. కానీ ఒక పెర్ఫార్మెన్స్ చేసే అవకాశం ఉండి చేయనివ్వట్లేదే అని లోపల బాధ, ఒక కాన్ఫ్లిక్ట్ మాత్రం లోనయ్యాను ఆ క్షణం. నేను తప్పు ఒప్పు అని బేరీ చేసుకోలేకపోయాను. డైరెక్ట్ గా అంటే అది ఇమేజ్ ప్రభావం అయ్యా. ఒక్కొక్కసారి దానికి మనం రెస్పెక్ట్ ఇవ్వాల్సి వస్తుంది, ఒక్కొక్కసారి అడ్డొస్తుంటుంది, చేయలేకపోతుంటాం మనం కొన్ని. అండ్ దాన్ని అధిగమించి చేయగలిగటమే నీకు అన్ని రకాల ఇమేజ్ ఎక్స్పాండ్ అవడానికి అవకాశం ఉంటుంది. బట్ అది వాళ్ళని ఎదురు ఎడ్యుకేట్ చేయటం అనేది మనకి అనివార్యం అని చెప్పేసి డైరెక్ట్ గారు తాటం జరిగింది. ఏం బతుకురా నీది, ఏ ముహూర్తంలో పుట్టావురా, ఇంకా ఎందుకురా కావాలని బురద పులుముకుంటావు. నేను నానా మాట్లాడుతుంటే నేను అట్లాంటి వాడు కాదు బాబు అని చెప్పాడు, ఇంకా ఎందుకురా పిచ్చోళ్ళ నటిస్తావు, ఏం బాగుంకుందామని. చేరదీసి ఎంత అన్నం పెట్టిన వాళ్ళకి అన్యాయం చేసే మనసు చెప్పుకోరా. నీ బతుకు గురించి ఆలోచించుకుంటా వాళ్ళ రుణం తీర్చుకోవడానికి
ఉన్న హస్తంతా అమ్మేసి వాళ్ళకి సాయం చేసేది. అది నువ్వు చేసిన తప్పు. నువ్వేమిటో నీ భవిష్యత్తు ఏమిటో చూసుకోకుండా వాళ్ళు బాగుండాలి వాళ్ళోళ్ళు బాగుండాలని 24 గంటలు ఏడ్చేవి. దేనికిరా ఇలా ఇలా నానా మాటలు అనిపించుకోవడానిక? అమ్మాయి గారు అని ఒక దేవతలా చూసుకున్నారు. తడి దేవత సొంతం చేసుకునే తోటలోకిడురా మాటలు పిచ్చవా? నీ బతుకు ఓ తోడు కావాలని కూడా చూసుకోకుండా అమ్మాయి గారికి మంచి తోడు దొరికిందని తెగ సంబరపడిపోయావే. దేనికిరా? దేనికి ఇలా పిచ్చోళ్ళ మధ్య నరకేతం అనిపించానుక? ఏదో ఓ తాగుబోతే అథవా నానా కూతురు కూర్చోడంటే వదిలేయచ్చు, కానీ చిన్నప్పటి నుంచి నువ్వెవరో నువ్వేంటో తెలిసిన ఆ పెద్ద అన్నారే మాట్లాడినారంటే ఒరే మాధవా, నిన్ను ఆ దేవుడు కూడా అర్థం చేసుకోలేదా? అర్థం చేసుకోలేదు. కుళ్ళు చచ్చిపోయేదాకా ఏడవరా ఏదవా నీ మొక్కలు ఏదవరి. ఆ స్ప్లిట్ సెకండ్లో మారిపోతాడు మళ్ళీ. అది దాంట్లో గొప్పతనం. అంత తిట్టుకుని నిజంగా అలాగే అనుకుంటాం ఒకప్పుడు మనం. ఎందుకు చేసాం ఇలా? ఎందుకు ఏం బుద్ధి ఉంది, ఏం చేసావు దీంట్లో ఇలా అని అనుకోవటం అనేది ఆ సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్ అంటామే, ఆత్మ పరిశీలన. అత్త చేసుకుంటాడు వాడు. ఏమి మిగిలింది నీకు ఇవాళ? అందరూ నేను ఇలా మాట్లాడుతున్నారు కదా, ఎందుకు నీ బతుకు అనగానే వాడు బయట పిలిచినట్టు మళ్ళీ పిలిపించి వాడిలాగా వచ్చేయటం. అది చాలా ట్రాన్స్ఫర్మేషన్. అవి చాలా స్ప్లిట్ సెకండ్ మన కంప్యూటర్లో లాగా రావాలి. అలా వచ్చి లేకుండా పిచ్చివాడిగా నటించడం అనేది చాలా పెద్ద టాస్క్ అండి, చాలా పెద్ద ఛాలెంజ్. అది ఓవర్గా ఉండకూడదు, వెగట్టుగా ఉండకూడదు. పిచ్చి నీకే నీకా నాకా యాక్ట్రెస్ నటించి చూపిస్తుంటారు. ఆయన చేసిన దాంట్లో కొంతమంది చేయగలిగావా లేదా అన్నంత ఫీలింగ్. బయటికి రా. వస్తున్నా. లోపల ఏం చేస్తున్నావు? చెప్పకూడదు. మరి అంతసేపు ఇలాంటి పిచ్చి పిచ్చి జోక్ వేసావంటే ముఖం పెరగైపోతుంది. మరి కొట్టండి. పిచ్చి నీకా నాకా? పిచ్చి నీకే. ఇది కూడా కొంత అప్పుడు వచ్చినప్పుడు ఈ పేరేం పెట్టాలనే దాని మీద చాలా డిస్కషన్ వచ్చింది. ఓకే. ఓ రోజున వీళ్ళందరూ కూడా ఉన్నారు, అరవింద్ వీళ్ళందరూ కూడా. అంటే సరే అని ఆ పేరు ఈ పేరు అంటే ఆపత్ బాంధవుడనే బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళని ఆదుకున్నవాడు కాబట్టి, ఆపత్తులు ఆదుకున్నవాడిని ఆపత్ బాంధవుడు అంటారు కాబట్టి సరిపోయింది.